పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం లభించగా క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 40 నుంచి 50 ఏళ్ల పాటు ఉపయోగపడేలా ఇళ్ల డిజైన్లు రూపొందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. డ్రైనేజీ, పార్కింగ్, షాపింగ్ సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం అవసరమైతే 10 అంతస్తుల భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఉపాధికి దూరం కాకుండా స్థానికంగానే ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ప్రణాళికలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది డిజైన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఖరారు చేయనున్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్ను తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. పట్టణ పేదలకు గౌరవప్రదమైన జీవనం, సొంతింటి భద్రత కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి